ఎవరివన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, మనం ప్రజెంట్ గమనించినట్లయితే ఈ వాల్యూ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుండే. ఎప్పుడైతే ఈ వాల్యూని ఇలా డౌన్ సైడ్కి బ్రేక్ అయిందో, ఈ వాల్యూని డౌన్ సైడ్కి బ్రేక్ అయిందో, మళ్ళీ 25,000 వరకు మనకు నెక్స్ట్ సపోర్ట్ లేదనమాట. ఆల్మోస్ట్ ఏమైందండి, ఇలా బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూ ఫాల్ అయితే జరిగింది. రేపటికి మనకు మేకార్ బ్రేక్ జోన్ ఏమవుతుందంటే 25,000. ఒకవేళ 25,000 దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే అప్ సైడ్కి చూడొచ్చు. లేకుంటే ఒకవేళ కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అయినా లేదా గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ 25,000 మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అండ్ హారిజెంటల్ బేస్ మీద అయితే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ప్యాటర్న్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాటర్న్ మీరు ఒకసారి గమనించండి. ఇది ఒక బేరిష్ ప్యాటర్న్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఒక బేరిష్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మార్కెట్ మనకి ఏముంది, బేరిషే అవుతుంటుంది. లేదా ఈ ప్యాటర్న్ని ఇలా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చినా బేరిషే ఉంటుంది. ఎప్పుడు ప్యాటర్న్ రివర్స్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ని ఎక్కడెక్కడైనా కానీ ఇలా ప్యాటర్న్కి అబోవ్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితే ఇక్కడి నుంచి మార్కెట్ ఏమవుతుంది, అప్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతిదీ మనము అర్థం చేసుకున్న తర్వాతే ట్రేడ్ తీసుకోవాలా. దయచేసి సబ్జెక్టు తెలియకుండా మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ని మార్కెట్లో అన్నెసెసరీగా లాస్ అయితే చేసుకోకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఒకసారి లాస్ చేసుకున్నాక ఫండ్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంతా తలకిందలు అవుతుంది. మీకు ఫ్యామిలీ కూడా ఎంటైర్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నా వర్డ్స్ అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.